హాయ్ గురు, అందరికీ నమస్తే. నేను శివ. మీరు చూస్తుంది ఎస్కే వాయిస్ తెలుగు. ఏంది ఈ బిల్డప్ ఏందని చూసుకుంటున్నారా? యాక్చువల్‌గా ఇప్పుడు సినిమా పోయిచ్చినాం మేము. ఆహ్, ఆ ట్రాన్స్‌పరెన్సీ ఇంగా బయటికి రాలేదు. వాడు లోపలికి పోతానే ఇంతే బిల్డప్‌గా ఇచ్చాడు మాకు స్పెక్ట్స్ పెట్టుకోమని. లోపలికి పోయి తెలిసింది అది 3 అని చెప్పి. ఆహ్, అంటే 'కంగువ' గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడే సినిమా చూసొచ్చేసాము. సీరియస్‌గా చెప్తున్నాను. ఈటి వల్లే సినిమా చూడాలనే ఇంట్రెస్టు, మూడు సర్వనాశనం అయిపోయింది. నేనేదో రివ్యూ చెప్తున్నాను గదా అని మాట చెప్పడం లేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ మా వైఫ్‌ని మార్నింగ్ షోకి తీసుకెళ్ళాను. ఆమె చూసింది. అంటే 'సూర్యకి' పెద్ద వీరాభిమాని తమిళనాడు సైడు. కాబట్టి నేను ఆమెను తీసుకెళ్ళాను ఈరోజు సినిమా చూపిద్దామని జెప్పి. ఒక వీరాభిమాని ఇలాంటి ఒక ఫీడ్‌బ్యాక్ ఇస్తదని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే అంత వరస్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసింది ఈ 3డీని. అది నేను చెప్పడం ఎందుకు, ఇప్పుడు ఆ మాటల్లో చెప్తది. కొంచెం వినండి. 3డీ లేకుండా నార్మల్‌గా తీసిండుంటే సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది అనిపిచ్చింది. ఆ! చాలా చిరాకుగా అనిపిచ్చింది. అది విషయం. ఐ ఫీల్ ఐ హావ్ సైట్. చాలా మందికనిపిచ్చింది ఆ విషయము. ఎందుకంటే మా పక్కన గూడా చాలా మందున్నారు గదా! అందరికనిపిచ్చింది. మేబీ మాకేమన్నా సరిగ్గా కనిపించట్లేదా? మసక మసకగా ఉందా? ఆ స్పెట్స్ పెట్టుకునే మనకు అలాగే అనిపిచ్చింది. కథ మీద ఫోకస్ జేయడము, లేదంటే సినిమాని ఎంజాయ్ చేయలేకపోయినాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల వెరీ డిస్టర్బింగ్‌గా ఉండింది. అది మాకు చాలా డిస్టర్బ్ అనిపిచ్చింది. ఫస్ట్ మైనస్ అదే. ఓకే. ఆ డిస్టర్బెన్స్ అంతా వదిలేసుకుంటే, ఆ! మా సూర్య యాక్టింగ్ గాని, ఆ ఆ! కథ గాని ఎలా ఉంది? 'కంగువ' స్టోరీ గురించి జెప్పాలంటే, ఎంత పెద్ద అడవైనా రగలబెట్టాలంటే ఒక చిన్న అగ్గిపుల్ల సరిపోతది. సో, ఎంత పెద్ద కథైనా మొదలవ్వాలంటే ఒక చిన్న కీ పాయింట్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఆ కీ పాయింట్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటే కథ అనేది అంత ఇంట్రెస్టింగ్ అవుతది. మిగతా ఎలిమెంట్స్ అన్ని చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి గానీ, ఏదైతే కీ పాయింట్ ఉంటదో ఆ కీ పాయింట్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఇప్పుడు మన రక్త సంబంధానికి ఏదైనా జరిగినప్పుడు మనం రియాక్ట్ అవ్వడం వేరేగా ఉంటది. అలాగే మనకు తెలిసినోళ్ళకి జరిగినప్పుడు వేరేలా ఉంటది. మనకు నమ్మక ద్రోహం చేసినోళ్ళకి కూడా మనం మళ్ళా వాళ్ళకి మేలు చేయాలనిపించినప్పుడు తెలియకుండానే ఆటోమేటిక్‌గా చూసే వాళ్ళకి గాని, దాన్ని ఆస్వాదించే వాళ్ళకి గాని చాలా చిరాకుగా అనిపిస్తది. ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఇదే జరిగింది. చాలా మంది మైండ్ సెట్‌లో. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్ చూసుకున్నట్లయితే తను చేసింది కరెక్టే అనే ఫీలింగ్‌కి తీసుకొచ్చాడు మన 'శివ'. మీకిదంతా చెప్తున్నాను స్టోరీ చెప్పలేదనే గదా! స్టోరీ గురించి ఒక అవగాహన రావాలని ఈ డైలాగులన్నీ జెప్పినాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము జరిగిన కథే ఇది. మనకు సింపుల్‌గా అర్థమయ్యే భాషలో జెప్పాలంటే, మనకు 400 సంవత్సరాల క్రితం 'మగధీర' అనే ఒక సినిమా జరిగింది. సో, ఆ 'మగధీర'లో ఏందంటే అదొక ప్రేమ కావ్యం గాబట్టి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రేమను బ్రతికించుకోవడానికి తిరిగి మళ్ళీ పుడతారు అనేది మనకొక క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే 'మగధీర' 2 పార్ట్‌లు లేదు గాబట్టి. కానీ 'కంగువా'లో వాళ్ళెందుకు తిరిగి మళ్ళీ పుట్టారా అనేది మనకు రివీల్ చేయలేదు. ఎందుకంటే దానికి పార్ట్ 2 ఉంది గాబట్టి. ఇదే సస్పెన్స్. ఆ సస్పెన్స్‌లో గూడా ఒకరు ఎంటర్ అవుతున్నారు. యాక్చువల్‌గా మేము రివీల్ చేయగూడదు. రివీల్ చేస్తే మళ్ళా చూసే థ్రిల్ పోద్ది మీకు. హ్మ్. చూసిన తర్వాతనే మీకు అర్థమవుతది. 'బాబీ డియోల్' కంటే వేరే పెద్ద విలన్ ఒకడున్నాడు. ఆ విలన్‌ని ఇక్కడ రివీల్ చేశారన్నమాట. తమిళియన్స్‌కి ఆ! ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. లేదు. ఈ కథ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలంటే అంతలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ని తీసుకురావాలి. సో, వీళ్ళ కాంబినేషన్‌ని ఇంగా ఫర్దర్‌గా ఇంకో 2, 3 సినిమాల్లో గూడా చూస్తాం మనము. సో, ఇది ఫస్ట్ మనం ఇక్కడ చూసాము. నెక్స్ట్ 'లోకేష్ కనగరాజు' సినిమాలో గూడా చూస్తాం వీళ్ళని. ఈ పాటికి మీకు అర్థమై ఉంటది. అర్థమయ్యుంటే ఏంటో ఆ పేరు కింద కామెంట్ చేయండి. సో, ఆ విధంగా వీళ్ళు పూర్వజన్మకు సంబంధించినటువంటి స్టోరీ ఇది. సో, పూర్వజన్మలో ఏం జరిగిందని తెలుసుకునేదే 'కంగువ' స్టోరీ. ఆ 'కంగువ' తర్వాత మళ్ళా ఆ తర్వాత వచ్చేది ఈ 2024లో జరిగే స్టోరీ. 2024లో వాళ్ళు మళ్ళీ తిరిగి పుడతారు. అక్కడ ఒక పిల్లోడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ పిల్లోడి గురించి తెలుసుకోవడమే యాక్చువల్‌గా మిగతా స్టోరీ అంతా కలిపి. అసలు ఆ పిల్లోడికి ఆ బ్రెయిన్ సర్జరీ అనేది చేస్తా ఉంటారు. ఆ బ్రెయిన్ అనేది ఎందుకు సర్జరీ చేస్తారు? అతని నుంచి ఏం రాబట్టాలనుకుంటున్నారు? ఆ సర్జరీ చేపిస్తుంది ఎవరు? సో, ఇవన్నీ తెలుసుకోవటమే యాక్చువల్‌గా మిగతా స్టోరీ అంతా కలిపి. అవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళా నెక్స్ట్ పార్ట్ చూడాలి. ఈ స్టోరీ ఈడ వరకే చూసి మళ్ళా నెక్స్ట్ పార్ట్‌లో కూడా చూడాలి. సో, ఇప్పటి వరకు జరిగిన కథ అంతా కూడా అదే. కానీ కంగువ ఎలాంటి వ్యక్తి? కంగువ మనస్తత్వం ఏంటి? అసలు కంగువ ఏ జాతికి చెందినోడు? అనేది మనకు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మనకు దేవరాలో చెప్పినట్టే ఆడొక 5 కోనలుంటాయి. ఆ 5 కోనలకు సంబంధించినటువంటి హలో! ఒక హలో! కోన హలో! వ్యక్తి. ఏంటి? యూ రిలీజ్డ్ టోటల్ స్టోరీ యార్. యాహ్! సారీ. స్టోరీ మొత్తం చెప్పాను. అంటే అది చెప్తున్నాను ఊరికే మీకు అర్థం అవ్వడానికి. నెక్స్ట్ మీరు పోయినప్పుడు ఆ పేర్లన్నీ కిందేస్తారు గానీ, మీకు ఆ 3డీలో చూసేటప్పటికి ఆ పేర్లు మీకు అర్థం కావు. సో, కాబట్టి మేము అందుకనే చెప్తాన్నాము. ఆ పేర్లు మనం గుర్తుపెట్టుకోకపోయినా ఓవరాల్‌గా మనం చూసేది సూర్యనే కాబట్టి, సూర్య యాక్టింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. సూర్యకి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంటది యాక్టింగ్ లెవెల్స్‌లో. లవర్ బాయ్ లాగే సూర్యని చూస్తాము. హ్మ్. కానీ హ్మ్. కాస్ట్యూమ్‌లో చూసేసరికి కొంచెం అంటే చాలా మంది డిసప్పాయింట్ అయినారు. కానీ హ్మ్. 2024లో చూపించిన క్యారెక్టర్‌కయితే కొంచెం బానే కనెక్ట్ అవుతారు. అది కూడా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు రోలెక్స్‌ని చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మాస్ అపియరెన్స్ ఉంటది. ఆ గెటప్‌లో చూస్తేనే షాక్ అయిపోయినారు. కానీ కొన్ని కొన్ని ఎలిమెంట్స్‌లో మనం
పర్టిక్యులర్‌గా మాట్లాడుకోవాల్సింది సూర్య యాక్టింగ్ అయితే ఫిక్స్‌లో ఉంటది. చాలా బాగా చేశాడు. ప్రాణం పెట్టాడు అనుకోవచ్చు. అనుకోవచ్చా? సరే మీరు అట్లే అనుకోండి. మాకేం అభ్యంతరం లేదు. అయితే నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ది మూవీ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టరు. మన డీఎస్‌పీకి చాలా కాలం అయిపోయింది ఒక మంచి బ్లాక్ బస్టర్ పడి. ఈ సినిమాతో ఖచ్చితంగా అది ఫుల్‌ఫిల్ అయిందని నేను అనుకుంటున్నాను. సాంగ్స్ అనేటివి కొంచెం పక్కన పెట్టేసేయండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డీఎస్‌పీ తప్ప వేరెవరు కూడా న్యాయం చేయలేరు అనిపించాడు. ప్రతి ఒక్క సీను యాక్చువల్‌గా కొన్ని కొన్ని సీన్‌లు ఏమవుతదంటే యాక్టరు డైరెక్టర్‌ని ప్లస్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌ని కూడా డామినేట్ చేస్తాడు. కానీ ఈ సినిమా మొత్తం గనక డైరెక్టర్‌ని, యాక్టర్‌ని కూడా డామినేట్ చేసింది మ్యూజిక్కు. అంత బాగుంటది. అంత మనకు అంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంది ఈ మాదిరి కొట్టినాడు మ్యూజిక్ అని చెప్పి. అంటే మంచి ఒక ఆకలి మీద ఉన్నటువంటి పులి వేటాడినట్టు వేటాడినాడు సినిమా మొత్తాన్ని కూడా మ్యూజియంతో. ఆ మ్యూజిక్ గురించి నువ్వేమంటావు? మ్యూజిక్ హైలైట్. అది. నేనే గాదు. ప్రతి ఒక్క ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్‌కి నిజంగా చెప్తున్నాను షాక్‌లో ఉన్నారంటే. అంతటి బీజీఎం అయితే బీజీఎం మైండ్‌లోంచి పోదు. 'వీరా' అనే సాంగ్ ఒకటొస్తది. ఆ సాంగ్‌కైతే ఫిదా అయిపోతారు ఖచ్చితంగాను. అదే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా అంతే అద్భుతంగా ఉంటది. మళ్ళా తర్వాత 'జ్వాల' గూడా సూపర్‌గా పిక్చరైజ్ చేశారు. ఆ సినిమా గూడా సూపర్‌గా ఉంటది. ఇంకొకటి మీకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఒకటుంటది. లేడీస్‌తో ఫైట్ ఉంటది. ఆ ఫైట్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మీరు ఖచ్చితంగా థ్రిల్ అయిపోతారు. సో, ఇవన్నీ ప్లస్‌లయితే బిగ్గెస్ట్ మైనస్ మేము ఆల్రెడీ ఫస్ట్‌లోనే చెప్పేసినాను. ఏందంటే అది 3డీలో చూపించాలనుకోవడమే బిగ్గెస్ట్ మైనస్. బెటర్ అది కొంచెం మారిస్తే నెక్స్ట్ ఇంగా 3, 4 డేస్ ఉన్నది కాబట్టి అది మారిస్తే మటుకు ఖచ్చితంగా రిజల్ట్ బానే ఉంటది. ఎందుకంటే మనకు అంత బాలేదు. అంత క్లారిటీ లేదు. ఎక్కువ ఫోకస్ అంతా మనము ఆ స్పెట్స్ మీద పెట్టుకొని అటు చూడటం, ఇటు దీనికే అయిపోతుంది టైమంతా. ఎందుకంటే స్పెట్స్ పెట్టుకున్నా కూడా హ్మ్. క్లారిటీ లేదు. అది విషయం. స్పెట్స్ పెట్టుకున్న క్లారిటీ లేదు. సో, అది ఆ విషయంలో మటుకు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. మేబీ దాన్నేదన్నా కొంచెం గనక ఫిక్స్ చేస్తే బెటర్ అనుకోవచ్చు. సో, కథ పరంగా చెప్పాలంటే పెద్దగా బోర్ కొట్టించే సినిమా అయితే కాదు. కొన్ని కొన్ని ప్లేసుల్లోనే కొంచెం బోర్ కొడతది. మిగతా ఓవరాల్‌గా సినిమా అంతా గనక చాలా బాగున్నది. ఖచ్చితంగా ఈ సినిమాను చూడొచ్చా అంటే మటుకు గ్యారంటీగా చూడండి. ఎందుకంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మటుకు మిస్ కాకండి. 3డీలో చూస్తే మటుకు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఖచ్చితంగా బాలేదనే జెప్తారు. సో, మా వైఫ్ చాలా డిసప్పాయింట్ అయిపోయినారు ఈ సినిమా జూసి. బికాస్ ఆఫ్ 3డీ. కథ పరంగా గాదు, సూర్య యాక్టింగ్ పరంగా గాదు, మ్యూజిక్ పరంగా గాదు, డైరెక్షన్ పరంగా గాదు. శివ మన తెలుగు డైరెక్టరే. ఇక్కడ చాలా కొన్ని సినిమాలు తీశాడు. 'దరువు'తో స్టార్ట్ చేసి కొన్ని సినిమాలు తీశాడు. కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. కానీ ఇక్కడ మంచి పేరు రాకపోవడంతో అతను తమిళ్‌కి షిఫ్ట్ అయిపోయినాడు. తమిళ్‌లో తీసిన ప్రతి సినిమా గనుక సూపర్ డూపర్ హిట్ అయింది. 'వివేకం' అయితేనేమి, 'ఒకడున్నాడు' అయితేనేమి, మళ్ళా తర్వాత మొన్న రీసెంట్‌గా 'విశ్వాసం' అయితేనేమి, మన అజిత్ తీసిన సినిమానే మనోడు కాపీ గూడా చేశాడు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ సార్ గూడా కాపీ చేశారు. అదే 'కాటమరాయుడు' సినిమాని. సో, అలా అక్కడ తమిళ్‌లో బాగా పేరొచ్చింది. ఆ తర్వాత ఇదే మళ్ళా తెలుగులోకి డైరెక్ట్‌గా అంటే బైలింగ్వల్‌గా తీసిన సినిమా ఇదే అయితే. లాస్ట్ వీక్ దీపావళికి రిలీజ్ అయినటువంటి 3 సినిమాలైతే నేను రివ్యూలు చెప్పలేదు. అదే మన 'కా' అని, 'లక్కీ భాస్కర్', 'అమరన్' 3 సినిమాలకి రివ్యూ చెప్పలేదు. నేను 'కా' చూసాను. మిగతా 2 సినిమాలనైతే స్కిప్ చేసేశాను. ఎందుకంటే మాకు ఇంట్లో మా లక్ష్మీదేవి పుట్టింది. సో, ఆ కారణంగా మేము కొంచెం వాటికన్నీ దూరంగా ఉన్నాము. మళ్ళా ఆ తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ మేము మళ్ళా ఇద్దరం కలిసి ఎళ్లి సినిమా చూసొచ్చి రివ్యూ చెప్పాలనుకున్నాము. సో, ఇది మీకీ వీడియో గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మా వీడియోకి ఒక లైక్ కొట్టి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంక రెగ్యులర్‌గా ఖచ్చితంగా వీడియోలొస్తానే ఉంటాయి. ఇదే అనే కాదు ప్రతిది మనం తిరిగే ప్రతి ప్లేస్‌ని గనుక వ్లాగ్‌లాగా చేసి నేను ఇంకా అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. ఇక ఆపేదే లేదు, తగ్గేదే లేదు. ఓకే. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. ఆవ్.